సో, మనం బేసిక్‌గా లైనెక్స్ అంటే ఏంటంటే ఎవరికైనా కామన్‌గా మనం ఇప్పుడు విండోస్ ఉందనుకోండి. సో, విండోస్‌లో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. విండోస్ వర్క్ అవ్వాలంటే కంపల్సరీగా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇదొక ల్యాప్‌టాప్ అనుకోండి. ల్యాప్‌టాప్ అండర్‌లేయింగ్‌గా మనకి సాఫ్ట్‌వేర్ హార్డ్‌వేర్స్ ఉంటాయి. ర్యామ్, సీపీయూ ఇవన్నీ. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకు ఓఎస్ ఉంటది. సో, ఇది ఓఎస్. దెన్ కింద మనకి జస్ట్ హార్డ్‌వేర్ ఉంటదనమాట. హెచ్ అంటే హార్డ్‌వేర్. హార్డ్‌వేర్ ఉంటది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఓఎస్. అలానే ఇది ల్యాప్‌టాప్. సిమిలర్‌గా మనం సర్వర్ తీసుకున్నా కానీ సేమ్ వేలో మనకేంటంటే ఆహ్, సర్వర్‌లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ సోలారిస్ ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, మోస్ట్ ఆఫ్ ద సర్వర్స్ ఏంటంటే లైనక్స్ సర్వర్సే ఉంటాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ద సర్వర్స్ 90% సర్వర్స్. అందుకని మనం ఏంటంటే ఈ సర్వర్స్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఏదైనా చేయాలి అంటే మనకి లైనక్స్ కమాండ్స్ కావాలి. ఓకే. అంటే మనం బేసిక్‌గా లైనక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏవైనా ఆపరేషన్స్ చేయటానికి కమాండ్ లైన్ ద్వారా సర్వర్‌లో లాగిన్ అయ్యి ఆపరేషన్స్ చేయటానికి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ లైనక్స్ కమాండ్స్ తెలియాలన్నమాట. సో, దానికి మనం ఏం చేయాలంటే 2 థింగ్స్. ఒకటి మీరు మీ ల్యాప్‌టాప్‌లో వీఎంవేర్ అనే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి ఒక వీఎం లాగా క్రియేట్ చేసుకొని ఒక సర్వర్ లాగా చేసుకోవచ్చు. లేదు అంటే బెటర్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కావాలి కాబట్టి ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో మనం ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని దాంట్లో మనం లైనక్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చనమాట. ఇలా 2 థింగ్స్‌లో మనం ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనం మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే, మనం లైనక్స్‌ని మనం ఒక సర్వర్ క్రియేట్ చేసి ఏడబ్ల్యూఎస్‌లో సో, దెన్ దాంట్లో మనం లైనక్స్ ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసి, అక్కడ మనం లైనక్స్ ప్రాక్టీస్ చేస్తామనమాట. ఓకే. మీకిది ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అండి. అంటే మీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంటే ఓకే. లేకపోతే యూ హావ్ టు క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో, ఇది యూజువల్‌గా ఏంటంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ 1 ఇయర్ ఫ్రీగా ఉంటది. బట్ మనం ఏంటంటే ఎక్కువ సర్వీసెస్ అవన్నీ యూజ్ చేస్తా ఉంటాం కాబట్టి 3 మంత్స్‌లోనే ఎక్స్‌పైర్ అవుద్ది. మనం బెటర్‌గా ఏంటంటే 3 మంత్స్‌లో వీ హావ్ టు లెర్న్ అనమాట. ఎందుకు 3 మంత్స్ తర్వాత ఆబ్వియస్‌గా మీరు బిల్ కట్టలేదండి. అది ఇనాక్టివ్ అయిపోద్ది. అది డబ్బులేం కట్ అవ్వవు. సో, మనకి బిల్ ఆటోమేటిక్‌గా బిల్ ఎనేబుల్ చేయకూడదు. సో, ఎనేబుల్ చేయకపోతే 1 ఇయర్ ఫ్రీగా ఉంటది. మనం వాడుకున్న సర్వీసెస్ ఎక్కువ వాడితే 3 మంత్స్‌లో అది ఇనాక్టివ్ అయిపోద్ది బిల్ ఎక్కువయిందని. సో, అది థింగ్. ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ నాకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను. సో, మీరు క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు క్రియేట్ ఎ న్యూ అకౌంట్ అని క్లిక్ చేస్తే క్రియేట్ న్యూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకేం అడుగుద్దంటే రూట్ యూజర్ ఫర్ ఈమెయిల్ అడ్రెస్. మీకు ఈమెయిల్ అడ్రెస్ అడుగుతుంది. తర్వాత మీ అకౌంట్ పేరు ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత మెయిల్ అడ్రెస్ అడుగుతుంది. తర్వాత క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఒక రూ. 1 రూ. 2 కట్ అవుతాయి. దెన్ తర్వాత మీకు యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ అన్నమాట. సో, ఏడబ్ల్యూఎస్ అకౌంట్. నాకు ఈడబ్ల్యూఎస్ అకౌంట్ ఆల్రెడీ వేరే అకౌంట్ ఉంది కాబట్టి దెన్ ఐ కెన్ లాగిన్. సో, ఇది రూట్ అకౌంట్ అనమాట. డైరెక్ట్‌గా నేను క్రియేట్ చేసిన అకౌంట్. సో, నెక్స్ట్ దీనికి పాస్వర్డ్ ఓకే. సెకండ్. సో, మీకిలా అంటే సర్వర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మీకిలా వ్యూ ఉంటదనమాట. సో, మీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో కానీ, ఏ క్లౌడ్‌లో కానీ మనకి బేసిక్‌గా ఏంటంటే ఇక్కడ రీజియన్స్ అని ఉంటాయన్నమాట. లైక్ యూఎస్ ఈస్ట్ 1, యూఎస్ వెస్ట్ 2, యూఎస్ వెస్ట్ 1, యూఎస్ వెస్ట్ 2 ఇలా మనకి రీజియన్స్ ఉంటాయి. సో, చాలా రీజియన్స్ ఉంటాయండి. మనకి హైదరాబాద్‌లో కూడా ఒక రీజియన్ ఉంది. అది ఇంకా ఫ్రీ టైర్‌లోకి రాలేదు. సో, హైదరాబాద్‌లో కూడా మనకొక రీజియన్ ఏషియా పసిఫిక్ హైదరాబాద్, ఏపీ సౌత్ 2 అంటాం. ఇదేమో రీజియన్ నేము. ఇది కోడ్ అనమాట ఏపీ సౌత్. అంటే మనకి చాలా రీజియన్స్‌లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఉంటదనమాట. అంటే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఉండటం అంటే ఏంటంటే
సో, సారీ. మనకిక్కడేంటంటే మీకు రీజియన్స్ అనేవి ఉంటాయి. ఈ రీజియన్స్‌లో కూడా మనకి జోన్స్ ఉంటాయన్నమాట. సో, రీజియన్స్ అంటే నథింగ్ బట్ అక్కడ డేటా సెంటర్స్ అంటాము. డేటా సెంటర్స్ అంటే ఆల్ సర్వర్స్ అన్నీ ఉంటాయన్నమాట. మన ఫిజికల్ సర్వర్స్ అవన్నీ ఉంటాయి. సో, ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్‌లు. దానికి మనకి విల్ టాక్ అబౌట్ 1 సెకండ్. దానికి ఒక డయాగ్రామ్ ఉంది. అది కూడా చూపిస్తాను మీకు క్లియర్‌గా. యూజువల్‌గా మనకేంటంటే డేటా సెంటర్స్ అంటే ఇలా ఉంటాయన్నమాట. థౌసండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో, థౌసండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. వీటన్నిటిని మనం ఒక డేటా సెంటర్ అంటాము. ఇలాంటి డేటా సెంటర్స్ మనకేంటంటే ఒక రీజియన్‌లో, సో, మనం ఇది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ రీజియన్ అనుకున్నాం అనుకోండి. సో, ఈ హైదరాబాద్ రీజియన్‌లో మనకి 2 కానీ, 3 కానీ ఇలా ఉంటాయన్నమాట డేటా సెంటర్స్. ఇవన్నీ ఏంటంటే ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. త్రూ కేబుల్స్ ద్వారా ఒకదానికొకటి. సో, ఇది మొత్తం హైదరాబాద్ రీజియన్ అనుకుంటే ఇదొకటి ఇలా ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అవుతాయి. ఇదొక జోన్ అన్నమాట. సో, ఇక్కడ డయాగ్రామ్ క్లియర్‌గా కనపడట్లేదు. ఇలా మనకి 3 జోన్స్ అంటే ఇదొక డేటా సెంటర్ అనమాట. మనకి డేటా సెంటర్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ సర్వర్స్ అనేవి ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో, మనకేంటంటే మనం ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ద్వారా మనం ఎలా అయితే మన మన ఏవైనా కూరగాయలు కావాలన్నా ఏడబ్ల్యూఎస్ ఉంది కదా! మనకి అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకుంటాము. అలానే సిమిలర్ వేలో అమెజాన్‌లో మనకేవైనా సర్వర్స్ కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి రావు. లేదంటే మీకు యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే ఈ సర్వర్స్‌లో మనకి వర్చువల్ మిషన్స్ ఎన్ని కావాలంటే అన్ని మనం యూ కెన్ ఏబుల్ టు అంటే నాట్ ఓన్లీ వర్చువల్ మిషన్స్, ఎన్ని మిషన్స్ కావాలంటే అన్ని మిషన్స్, ఏ సర్వీసెస్ కావాలంటే ఆ సర్వీసెస్ మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. బట్ ఈ ఏంటంటే అండర్‌లేయింగ్‌గా మనం వాడుకునే సర్వీసెస్ అన్నిటి రీజన్ ఏంటంటే ఇలా ఒకదానికొకటి సర్వర్స్ అన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. ఇందులో మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది ఫిజికల్ సర్వర్స్. బట్ ఇలా ఉంటాయన్నమాట. దగ్గరగా చూస్తే ఫిజికల్ సర్వర్స్ ఇలా ఉంటాయి. సో, ఆ ఫిజికల్ సర్వర్ ఒకటి మనం వాడుకోము. దాంట్లో ఓహ్, టెక్నాలజీ యూజ్ చేసి మనకి వర్చువల్ సర్వర్స్ ప్రొవైడ్ చేస్తారు. మనం అవి ఆర్డర్ పెట్టుకుంటే ఇక్కడ కన్సోల్ ఉంది కదా! ఇప్పుడు ఇలా దీని ద్వారా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే మనం వాడుకోవటానికి మీకెప్పుడు కావాలంటే అప్పుడు మీరు సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, స్టాప్ చేసుకోవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఏం కావాలంటే అది మీరు యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. ఓకే. సో, యాహ్! 1 సెకండ్. యాహ్! పవన్ ఇది ఇప్పుడు లైనెక్స్ క్లాసు యాక్చువల్‌గా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. 3 డేస్, 4 డేస్ లైనెక్స్ ఉంటది. మీకు వినాలి అనుకుంటే యూ కెన్ ఏబుల్ టు కంటిన్యూ. అంటే చెప్తున్నా ఏ టాపిక్ నడుస్తుందని. ఓకే. 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 మీకు ఓకే, ప్రాబ్లమ్ లేదంటే జస్ట్ యూ కెన్ లిసన్. అంటే మళ్ళా జస్ట్ ఓరల్‌గా ఇనాలి అనుకుంటే వినండి. అంటే ఎలానో మనం వీడియో చూసి ఇనలేం గాబట్టి, ఇక్కడ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు. నో ప్రాబ్లమ్. లైనెక్స్‌లో. ఓకే. సో, మనం ఏంటంటే ఇక్కడ ఇది చెప్పాం గదా! ఈ డేటా సెంటర్స్ అని. సో, ఇక్కడ మనకి యూజువల్‌గా ఏంటంటే ఏడబ్ల్యూఎస్ మల్టిపుల్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తదనమాట. ఏడబ్ల్యూఎస్ వచ్చేసరికి మనకి సర్వర్స్ కావాలంటే సర్వర్స్ ప్రొవైడ్ చేస్తది. లేకపోతే ఏదన్నా పర్టిక్యులర్ సర్వీసెస్ కావాలంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తదనమాట ఏడబ్ల్యూఎస్. ఓకే. ఇలా ఏడబ్ల్యూఎస్ లాగా మనకి మల్టిపుల్ క్లౌడ్స్ కూడా ఉన్నాయి మార్కెట్‌లో. అమెజాన్, వీఎంవేర్, గూగుల్, ఐబీఎం ఇలా మల్టిపుల్ పీపుల్ కూడా మనకి ఏం కావాలంటే అవి ప్రొవైడ్ చేస్తారు. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటారు. అంటే వెరీ బేసిక్ క్వెషన్. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని అడుగుతారు. జస్ట్ బట్ అడగరు, కొంతమంది అడుగుతా ఉంటారు. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు. అంటే మనకి సర్వర్స్ అన్నీ క్లౌడ్‌లో యూజ్ చేయటం వల్ల, మనం క్లౌడ్ యూజ్ చేయటం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం ఓన్‌గా సర్వర్స్ కొనుక్కోవాలంటే అవి కాస్ట్ ఎక్కువవుతాయి. బట్ ఇక్కడేంటంటే మనమేం సర్వర్స్ కొనుక్కునే పని అవసరం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కటి మనం ఇక్కడ కంపేర్ చేస్తే రిసోర్స్ పూలింగ్ అంటే ఇప్పుడేంటంటే ఈ సర్వర్స్ అన్నీ మనం ఒక ఆహ్, డిఫరెంట్ ఏరియాస్‌లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్‌లో ఉంటాయి సర్వర్సు, కెనడాలో సర్వర్స్ ఉంటాయి, మలేషియాలో సర్వర్స్ ఉంటాయి, ఏడబ్ల్యూఎస్ వాళ్ళయి, ఇండియాలో
హైదరాబాద్‌లో ఉంటాయి, ముంబైలో ఉంటాయి. మీకెక్కడ సర్వర్స్‌కు హోస్ట్ చేయాలనుకుంటే అక్కడ వాళ్ళిస్తారు. ఇప్పుడు మనం అనుకోండి అక్కడ మనం అలా మెయింటైన్ చేయలేం. మనం సర్వర్స్ కొనుక్కొని మనకి ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియాలో డేటా సెంటర్స్ పెట్టుకొని మనం ఓన్‌గా మెయింటైన్ చేయలేమనమాట. సో, అది రిసోర్స్ పూలింగ్ ఈజీగుంటది. ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అంటే నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు సర్వర్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. యాస్ వెల్ యాస్ డిలీట్ చేసుకోవచ్చు. అలానే మెయింటెనెన్స్ మనం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు. అలానే లార్జ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే నీకు డిఫరెంట్ ఏరియాస్‌లో ఉంటాయి కాబట్టి నువ్వెక్కడ నీ అప్లికేషన్‌ని హోస్ట్ చేసుకోవాలన్నా హోస్ట్ చేసుకోవచ్చనమాట. అవైలబిలిటీ కూడా ఎక్కువగా ఉంటది. అంటే అవైలబిలిటీ ఇన్ ద సెన్స్ మీకు సర్వర్స్‌కి పవర్ బ్యాకప్ కానీ ఇవన్నీ వాళ్ళు ఫుల్‌గా మెయింటైన్ చేస్తారనమాట. ఇప్పుడు మనం హైదరాబాద్‌లో మనం డేటా సెంటర్ అంటే మన ఓన్ సర్వర్స్ మెయింటైన్ చేసి వాటికి పవర్ బ్యాకప్ అవన్నీ ఇవ్వాలంటే అంత ఈజీ కాదనమాట. సో, అంటే ఈజీ అంటే మెయింటెనెన్స్ 24/7 ఏసీ, 24/7 కరెంట్ ఇవన్నీ ఉండాలి. సో, బట్ డేటా సెంటర్స్‌లో అవన్నీ వాళ్ళే రెస్పాన్సిబిలిటీ. జస్ట్ మనం యూజ్ చేసుకుంటాం ఎండ్ ప్రొడక్ట్‌ని. సో, అలానే ఆటోమేటిక్ సిస్టమ్ ఎకనామికల్‌గా అంటే ఖర్చు తక్కువనమాట. మనం ఓన్‌గా మెయింటైన్ చేస్తే ఎక్కువ ఖర్చవుద్ది. సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. మనం ఎంత యూజ్ చేసుకుంటే అంతే పే చేయాలి. సో, మనం ఏమి యూజ్ చేసుకుంటున్నాం అనేది కూడా ఈజీగా మెజర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా అడ్వాంటేజెస్ అన్నమాట. ఓకే. క్లౌడ్ కంప్యూటింగ్‌లో అగైన్ మనకి డిఫరెంట్ క్లౌడ్స్ ఉంటాయి. ఒక్కోసారి అడుగుతా ఉంటారు. వాట్ ఆర్ ద క్లౌడ్ కంప్యూటింగ్ డిప్లాయ్‌మెంట్ మోడల్స్ అని అడుగుతా ఉంటారనమాట. మనకి యూజువల్‌గా ఏంటంటే పబ్లిక్ క్లౌడ్ ఉంటది. ప్రైవేట్ క్లౌడ్ ఉంటది. యాస్ వెల్ యాస్ కమ్యూనిటీ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ అని ఇలా డిఫరెంట్ క్లౌడ్స్ ఉంటాయన్నమాట. సో, మనం ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ చేసేదొచ్చేసరికి పబ్లిక్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ అంటే ఎవరైనా క్లౌడ్‌ని యాక్సెస్ చేసుకోవచ్చనమాట. సో, అది. సో, మనం ఇవి యూజువల్‌గా ఏంటంటే మనం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. కామన్‌గా తెలుస్తాయి కాబట్టి వి డోంట్ బాదర్ అబౌట్ దిస్ వన్. ఫస్ట్ మనం ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఆల్రెడీ లాగిన్ అయ్యి దాంట్లో మనం ఒక ఈసీ2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసి లైనక్స్ స్టఫ్ చెప్తాం. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా సర్వీసెస్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఏడబ్ల్యూఎస్‌లో టూ 200 ప్లస్ సర్వీసెస్ ఉంటాయి. అన్ని సర్వీసెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అదొకటి తెలుసుకోవాలి. సో, బట్ అడుగుతా ఉంటారు ఇంటర్వ్యూలో మీకు అదొచ్చా, ఇదొచ్చా అని. బట్ కానీ ఏంటంటే మనం ఏం నేర్చుకున్నామో వాటి మీదే ఇంటర్వ్యూ ఫేస్ చేయటం బెటరు. సో, పరిగెత్తి అన్ని సర్వీసెస్ నేర్చుకొని, అన్ని క్లౌడ్స్ నేర్చుకోవటం కంటే ఉన్న సర్వీసెస్ ఉన్న వాటినే నేర్చుకొని బాగా మీకు అవి పర్ఫెక్ట్ అయితే అప్పుడు దెన్ వి కెన్ ఏబుల్ టు డూ ఇట్. సో, ఇందులో మనం ఎక్కువగా యూజ్ చేసేదంటే చాలా సర్వీసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మనం యూజ్ చేయం. మెషిన్ లెర్నింగ్ మనం యూజ్ చేయం. మీడియా సర్వీసెస్ మనం యూజ్ చేయం. సో, క్వాంటమ్ టెక్నాలజీ మనం యూజ్ చేయం. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కళ్ళు యూజ్ చేస్తారు. ఒక్కొక్క డొమైన్ వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఆహ్, గేమ్ డెవలప్‌మెంట్ మీద చేస్తా ఉంటారు. సో, వాళ్ళకి సంబంధించింది వాళ్ళు ఓకే. మనం ఏంటి యాస్ ఎ ఎక్కువగా మనకి యూజ్ చేసి కంప్యూట్ సర్వీసు, కంటైనర్ సర్వీసెస్, మేబీ డేటాబేసెస్ ఇవి ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటాం. సో, కంప్యూట్ మీద క్లిక్ చేయండి. కంప్యూట్‌లో ఎక్కువగా ఈసీ2 ఇన్‌స్టాన్స్. సో, ఈసీ2 ఇన్‌స్టాన్స్‌లో చాలా థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఈసీ2 మీద క్లిక్ చేస్తే ఎక్కడైనా మీరు సెర్చ్ చేయొచ్చు ఈసీ2 అని ఇక్కడ వస్తది. సో, హ్మ్. అది 1 సెకండ్ నేను అంతకుముందు ఒక సర్వర్ ఆల్రెడీ రన్ అవుతుంది దీంట్లో. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరేంటంటే ఇది ఏడబ్ల్యూఎస్ లాగిన్ అయిన తర్వాత మీరు ఇన్‌స్టాన్సెస్ అంటే ఇలా ఉంటాయి. మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక సర్వర్ క్రియేట్ చేయాలి. సో, మీరు బేసిక్‌గా ఏడబ్ల్యూఎస్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈసీ2 అని సెర్చ్ చేయండి. ఈసీ2 సెర్చ్ చేస్తే మీకిలా వస్తది. సో, ఇలా వచ్చిన తర్వాత దీని మీద క్లిక్ చేస్తే మీరు జస్ట్ ఇన్‌స్టాన్స్ రన్నింగ్ మీద క్లిక్ చేయండి. మీరు ఒక సర్వర్ లాంచ్ ఇన్‌స్టాంట్ అనండి. సో, ఇన్‌స్టాన్స్ అనంగానే జస్ట్ మీరు మెన్షన్ చేసుకోవచ్చు ఏదో ఒకటి. ఇప్పుడు నేనేంటంటే డెమో సర్వర్ అని మెన్షన్ చేస్తున్నాను. సో, డెమో సర్వర్. సో, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ వచ్చేసరికి నేను అమెజాన్ లైనక్స్ యూజ్ చేస్తున్నాను. సో, దెన్ ఇన్‌స్టాంట్ టైప్ కూడా టీ2 మైక్రో. ఇక్కడ జస్ట్ అమెజాన్ ఇది సెలెక్ట్ చేయండి. తర్వాత
ఇక్కడ టీ2 మైక్రో ఇవన్నీ ఉంటాయి. దెన్ మీకేం కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు టీ2 మైక్రో సెలెక్ట్ చేయండి. దెన్ కీ పెయిర్ మీరు ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎందుకంటే ఈ సర్వర్‌ని లాగిన్ అవ్వాలంటే మనకి కీ పెయిర్ కావాలి. సో, పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అని ఉంటాయి. సో, మీరు ఇక్కడ కీ పెయిర్ క్రియేట్ చేస్తే ఏమవుతదంటే పబ్లిక్‌కి సర్వర్‌కి అటాచ్ అవుద్ది. ప్రైవేట్‌కి మనకి డౌన్‌లోడ్ అవుతదనమాట. సో, సార్ క్రియేట్ టెర్రాఫార్మ్ చేసేప్పుడు అందులో టీ2 మైక్రో, టీ1 అది సెట్ చేయమన్నప్పుడు అది ఇది ఈ లొకేషన్ ఏమి సార్? యూజువల్‌గా ఏంటంటే టెరాఫార్మ్ అంటే మనకి ఈ కన్సోల్‌లో ఏమీ లాగిన్ అవ్వకుండా జనరల్‌గా మనకి ఏమేం కావాలి అనేది మనం మెన్షన్ చేస్తాం. ఇప్పుడు టెరాఫార్మ్ చూసేటప్పుడు మీకు ఏఎంఐ ఐడీ అని మెన్షన్ చేయాలి. ఆ ఏఎంఐ ఐడీ ఇక్కడ నుంచే వస్తాయి ఏఎంఐ ఐడీస్. అంటే మనం యూజువల్‌గా ఇక్కడ కన్సోల్‌లోకి లాగిన్ అయ్యి చేస్తున్నాము. ఈ టెరాఫార్మ్ ద్వారా ఏంటంటే ఈ కన్సోల్‌లోకి లాగిన్ అవ్వకుండా మీరు కోడ్ రాస్తారనమాట. మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్‌స్టాంట్ నేమ్ మెన్షన్ చేయాలి, ఏఎంఐ నేమ్ మెన్షన్ చేయాలి, అలానే ఇన్‌స్టాంట్ టైప్ మెన్షన్ చేయాలి, అలానే అవసరమైతే కీ పేర్స్ మెన్షన్ చేయాలి. దెన్ హ్మ్. వీపీసీ నేమ్స్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. అప్పుడే మీకు ఇక్కడికొచ్చి ఇన్‌స్టాంట్ క్రియేట్ అవుతదనమాట. సో, మనమేంటంటే అది టెరాఫార్మ్ ఇప్పుడు యూజువల్‌గా చాలామందేంటంటే ఇలా కన్సోల్‌లోకి లాగిన్ అయ్యి ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయటం, ఏమైనా సర్వీసెస్ వాడుకోవటం ఇవన్నీ చేయట్లేదు. ఎవ్రీథింగ్ హ్మ్. త్రూ టెరాఫార్మ్ ద్వారానే చేస్తున్నారనమాట. అందుకని ఓకే. ఏంటంటే మనకి అది పాపులర్ ప్రెజెంట్ యాక్చువల్‌గా. బట్ దానికంటే బేసిక్‌గా దీంట్లో కూడా ఏడబ్ల్యూఎస్ ఎలా వర్క్ అవుద్దని తెలుసుకొని దాన్ని టెరాఫార్మ్ రాస్తే దట్స్ గుడ్. ఓకే సార్. ఇక్కడ క్రియేట్ న్యూ కీ పెయిర్ అంటే జస్ట్ మనం ఇష్టం వచ్చిన కీ పెయిర్ పెట్టుకోవచ్చు. జస్ట్ నేను సో, కీ పేరు. దెన్ ఇందులో 2 కీస్ ఉంటాయి. పెమ్ కీ, పీపీకేకి. ఎక్కువగా మనం వాడేది ఏంటంటే పీపీకే యూజ్ చేయొచ్చు, పెమ్ కీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను పెమ్ కీ యూజ్ చేస్తున్నాను. క్రియేట్ కీ పేర్ అనంగానే నాకు ఆ పర్టిక్యులర్ కీ యొక్క ప్రైవేట్ కీ డౌన్‌లోడ్ అవుతది. యూజువల్లీ ఇది ప్రైవేట్ కీ. ఇది డౌన్‌లోడ్స్‌లో డౌన్‌లోడ్ అవుతది. తర్వాత ఈ నెట్వర్క్ సెట్టింగ్స్ ఏంటంటే మనకు ఓన్‌గా మనం వీపీసీలు ఇవన్నీ క్రియేట్ చేయాలి. బట్ యాస్ ఆఫ్ నౌ ఏంటంటే నేను ఓన్లీ డిఫాల్ట్ నెట్వర్క్ నేనేం సెలెక్ట్ చేయట్లేదు. సెలెక్ట్ చేయకపోయినా అది ఎక్కడ క్రియేట్ అవుతదంటే డిఫాల్ట్‌గా ఒక వీపీసీ ఉంటదనమాట. ఒక డిఫాల్ట్ వీపీసీలో క్రియేట్ అవుతాయన్నమాట. ప్రెజెంట్ ఏంటంటే మనకు ఓన్లీ సర్వర్ కావటమే ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీపీసీ స్టఫ్ తర్వాత చెప్తాం కాబట్టి దీన్ని వదిలేస్తున్నాను. సో, జస్ట్ ఇప్పుడు డిఫాల్ట్‌గా ఉంచుతున్నాను. సో, ఓన్లీ మనం మెన్షన్ చేసిందేంటంటే సర్వర్ నేము. సో, లైనెక్స్ మెన్షన్ చేసాం. దెన్ టీ2 మైక్రో ఏదో ఏం కావాలంటే అది. దెన్ కీ పేరు. సో, లాంచ్ ఇన్‌స్టాన్స్. సో, ఇప్పుడు మనం సర్వర్‌లోకెళ్తే డెమో సర్వర్. యూజువల్‌గా ఒక్కోసారి ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటారు. వాట్ ఆర్ ద స్టేట్స్ ఆఫ్ ఎన్ ఇన్‌స్టాన్స్ అని. ఏడబ్ల్యూఎస్ ఇన్‌స్టాన్స్‌లో ఏ స్టేట్స్ ఉంటాయని. యూజువల్‌గా స్టార్టింగ్ పెండింగ్ స్టేట్, తర్వాత రన్నింగ్ స్టేట్. ఓసారి స్టాప్ చేస్తే స్టాపింగ్ అని వస్తది. నెక్స్ట్ స్టాప్డ్. ఇలా 4 స్టేట్స్ ఉంటాయన్నమాట. ఒక సర్వర్‌కొచ్చేసరికి. డైరెక్ట్‌గా రన్నింగ్ స్టేట్ కాదు. పెండింగ్ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్ నుంచి ఇలా స్టాప్ స్టేట్‌కి స్టార్ట్ ఇలా వస్తదనమాట. స్టేట్స్ అని ఒక్కోసారి అడుగుతాడు. ఇన్‌స్టాంట్ స్టేట్స్ అని. సో, దెన్ ఇప్పుడు దీన్ని కనెక్ట్ అవ్వాలంటే మనం యూజువల్‌గా ఏంటంటే దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత కనెక్ట్ అని క్లిక్ చేసి సో, ఇక్కడ మనకి ఈసీ2 కనెక్ట్, సెషన్ మేనేజర్, ఎస్ఎస్హెచ్ క్లయింట్, ఈసీ2 సీరియల్ కన్సోల్ అని టోటల్‌గా 4 ఉన్నాయన్నమాట. ఈ 4లో ఏంటంటే ఇప్పుడు మనం ఈసీ2 ఇన్‌స్టాంట్ కనెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనెక్ట్ అని కొడితే కనెక్ట్ అవుద్ది. ఎందుకంటే మనం యూజ్ చేసింది ఏడబ్ల్యూఎస్ అమెజాన్ అనమాట. ఏడబ్ల్యూఎస్ అమెజాన్ ఏఎంఐ అనేది యూజ్ చేసాం. సో, దానివల్ల ఏంటంటే అది డైరెక్ట్‌గా మనకి కనెక్ట్ అవ్వచ్చు. మనం గిట్ బాష్ నుంచి కానీ, పుట్టి నుంచి కనెక్ట్ అవ్వకుండా డైరెక్ట్‌గా ఇక్కడ నుంచే కనెక్ట్ అవుద్ది. ఈసీ2 ఇన్‌స్టాంట్ కనెక్ట్ మీద క్లిక్ చేసి జస్ట్ కనెక్ట్ అనండి. దెన్ డైరెక్ట్‌గా మనం కెన్ ఏబుల్ టు కనెక్ట్. ఓకే. మనం ఇప్పుడు సర్వర్‌కి కనెక్ట్ అయ్యాము. ఇప్పటి వరకు జస్ట్ ఓన్లీ మనం ఏం చెప్పామంటే ఏడబ్ల్యూఎస్‌లో ఇన్‌స్టాంట్ ఎలా క్రియేట్ చేయాలి? దాంట్లో సర్వర్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలి? ఇక్కడ నుంచి మనం యూ కెన్ టాక్ అబౌట్ ద లైనెక్స్ స్టఫ్ అన్నమాట. అంటే మనకి ఇది లైనెక్స్ సర్వర్. సో, ఈ లైనెక్స్ సర్వర్‌లో
మనం లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలి? ఎలా చేయాలి అనేది మనం ఈ 4 క్లాసెస్ 3, 4 క్లాసెస్‌లో డిస్కస్ చేస్తాం. అంటే ఇలానే చేయాలని కాదు. నేననేదేంటంటే ఏ ఆపరేషన్స్ ఎక్కువగా వాడతాం? అంటే ఒక ఫైల్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఒక డైరెక్టరీస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? యూజర్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? యూజర్స్ మేనేజ్‌మెంట్ ఏంటి? ఫైల్ మేనేజ్‌మెంట్ ఏంటి? ఈ ఈ ఈ అలానే ఒక ఫైల్‌లో కంటెంట్‌ని ఎలా డిలీట్ చేస్తాం? ఎలా ఎడిట్ చేస్తాం? ఎలా ఫైల్స్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇవన్నీ మనం జనరల్‌గా డిస్కస్ చేస్తాం అన్నమాట. సో, బేసిక్‌గా మనకు తెలియాల్సిందేంటంటే ఒక లైనక్స్ సర్వర్‌లోకి లాగిన్ అయిన తర్వాత మనకి డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. అవేంటంటే డిఫాల్ట్ ఫైల్ సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సీడీఎల్ఎస్ అని మనం టైప్ చేసామనుకోండి. సో, ఇది ఎల్ఎస్ అనేది ఒక ఫైల్ సిస్టమ్. అలానే ఇవన్నీ ఫైల్ సిస్టమ్ అనమాట. స్లాష్ బిన్ ఇలా. మనం విల్ టాక్ అబౌట్ 1 సెకండ్. మనకి యూజువల్‌గా డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. స్లాష్ అని, స్లాష్ ఓపీటీ అని, లైక్ స్లాష్ డెవ్ అని, స్లాష్ స్లాష్ వార్ అని, దెన్ స్లాష్ చాలా ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మనకి ఆహ్, స్ స్లాష్ లోకల్ అని, స్లాష్ హోమ్ అని ఇలా స్లాష్ బిన్, స్లాష్ ఎస్‌బిన్ యాస్ వెల్ యాస్ స్లాష్ హోమ్, స్లాష్ వార్ అయిపోయింది. స్లాష్ యూఎస్ఆర్, స్లాష్ టెంప్, స్లాష్ ఓపీటీ ఇలా డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఏ సర్వర్‌కి లాగిన్ అయినా కానీ మనకి స్లాష్‌లో స్లాష్ బిన్ అంటే ఇక్కడ స్లాష్ అని పెట్టలేదు ఏంటి సార్ అంటే ఇది మన స్లాష్‌లోనే ఉంది కాబట్టి మనం బిన్, బూట్ ఇవన్నీ ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెంట్ ఉంటదన్నమాట. స్లాష్ బూట్, దెన్ స్లాష్ ఈటీసీ ఇవన్నీ మనం డిలీట్ చేయకూడదనమాట. ఇవి డిఫాల్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఏది డిలీట్ చేసినా మనకి ఇంపాక్ట్ ఉంటదనమాట. అందుకని యూజువల్‌గా ఏంటంటే మనం డిలీట్ చేయకూడదనమాట ఇవన్నీ. సో, ఇలా ప్రతి దానికి స్లాష్ ఎంఎన్‌టి దెన్ ఎక్కువగా ఇందులో కూడా ఎక్కువగా యూజ్ చేసే ఫైల్ సిస్టమ్స్ మీరేంటంటే మీకు తెలియాల్సిందేంటంటే ఎప్పుడైనా లైనక్స్ సర్వర్‌కి మీరు లాగిన్ అయినప్పుడు మీకు అన్‌లెస్ తెలియకుండా ఏ ఫైల్స్‌ని, ఫోల్డర్స్‌ని డిలీట్ చేయకూడదు. అంటే దాని మీద మీకు గ్రిప్ ఉండి ఓహో! ఈ ఫైల్స్ అవసరం లేదు. ఈ డైరెక్టరీ అవసరం లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. మీరే క్రియేట్ చేసిన డైరెక్టరీ అవైతే ఓకేలే గానీ ఇప్పుడు యూజువల్‌గా ఏంటంటే చాలా ఇప్పుడు ఎల్ఎస్ అని మనం టైప్ చేస్తే ఏమవుద్దంటే ఇలా లిస్ట్ చేస్తదనమాట. జస్ట్ ఎల్ఎస్ అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, లిస్ట్ ది ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇన్ ద ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. పీడబ్ల్యూడీ అంటే ఏంటి అంటే, ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనమాట. పీడబ్ల్యూడీ మీన్స్ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము అని తెలుసుకోవటానికి పీడబ్ల్యూడీ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో పీడబ్ల్యూడీ అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మనం ఎక్కడున్నాం ప్రెజెంట్ సర్వర్‌లో స్లాష్ అనే ప్లేస్‌లో ఉన్నామనమాట. అంటే స్లాష్ అంటే ఇప్పుడు మనకి ఫోల్డర్స్ ఇవన్నీ లైక్ డైరెక్టరీస్ అనమాట. ఫోల్డర్స్ అంటే మనకిప్పుడు విండోస్‌లో ఎలా అయితే ఇలా ఫోల్డర్స్ ఉన్నాయో, లైక్ మనం ఇక్కడున్నాం. లైక్ ఇక్కడ డెస్క్‌టాప్‌కెళ్తే ఇవన్నీ ఫోల్డర్స్. మళ్ళీ అగైన్ డెవాప్స్‌లోకెళ్తే ఇయన్నీ ఫోల్డర్స్. అలానే ఇక్కడ కూడా లైనక్స్ సర్వర్‌లో కూడా మనకి ఫోల్డర్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ప్రెజెంట్ మనం ఎక్కడున్నాము సర్వర్‌లో అంటే ఇప్పుడు పి పీడబ్ల్యూడీ అని కొడితే మనకు తెలుసుద్ది. మనం ఎక్కడున్నాము ఏంటి అనేది. మనం స్లాష్ అనే దాంట్లో ఉన్నామనమాట. సో, ఇక్కడ ఇన్ని డైరెక్టరీస్ ఉన్నాయన్నమాట. స్లాష్ అనే డైరెక్టరీ లోపల ఇన్ని డైరెక్టరీస్ ఉన్నాయి. ఇది బిన్ అనేది ఒక డైరెక్టరీ. దీన్ని మనం లాంగ్ లిస్ట్ అంటాం. ఎల్ఎస్-ఎల్ఆర్‌టీ అని మనం టైప్ చేస్తే ఏమవుద్దంటే మనకి అది
ఎవరు దానికి ఓనరు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఏంటి అనేది కూడా క్లియర్‌గా తెలుస్తదనమాట. సో, ls-lrt అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు లాంగ్ లిస్ట్ ది ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. సో, ఇవి ఎక్కడైనా మనం ఒక కమాండ్ ఎల్ఎస్ కానీ, ls-lrt గాని మనం ఎగ్జిక్యూట్ చేసామంటే అది ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీలోనే లిస్ట్ అవుతాయన్నమాట. ఇక్కడ స్పెసిఫిక్‌గా ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక్కడ కూడా మెన్షన్ directories in the present working directory. సో ఇవి బేసిక్‌గా పీడబ్ల్యూడీ, ls-lrt జస్ట్ మనం లిస్ట్ అవుట్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రతి డైరెక్టరీకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటదండి. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం అసలు డిలీట్ చేయకూడదు. మీరు ఎప్పుడైనా సర్వర్‌లోకి లాగిన్ అయిన తర్వాత సో ఈటిని అసలు మీరు డిలీట్ చేయకూడదు. ఎస్ఆర్‌సి గాని, ఎస్‌బిన్ కానీ. సో ఏంటి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మెయిన్‌గా ఏంటంటే హోమ్ అన్నామనుకోండి. ఇదేంటంటే ఇట్ స్టోర్స్ ద యూజర్ ఇట్ ఈస్ ద యూజర్ హోమ్ డైరెక్టరీ అనమాట. హోమ్ డైరెక్టరీ అంటే జస్ట్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి. ఇట్ స్టోర్స్ ది యూజర్స్ ఇన్ఫర్మేషన్. ఇట్ స్టోర్స్ ది ఈ జస్ట్ ఈ సెంటెన్స్‌తో మీకు అర్థమవ్వదు. అంటే ఇట్ స్టోర్స్ ది యూజర్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవ్వదు. అంటే మనం ఏదైనా ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తే ఆ యూజర్ యొక్క డేటా మొత్తం ఈ హోమ్‌లో స్టోర్ అవుతది. మనం ప్రాక్టికల్‌గా చూసినప్పుడు అప్పుడు అర్థమవుద్ది. అంటే ఇట్ స్టోర్స్ ద యూజర్స్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది. యూజర్స్ ఇన్ఫర్మేషన్. దెన్ ఎక్కువగా మనకిక్కడేంటంటే బూట్ అంటే ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ వైల్ బూటింగ్ ద సర్వీస్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ల్యాప్‌టాప్ ఆన్ చేసేటప్పుడు అన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఇదవ్వాలనమాట. మనం కూడా అంటాం బూట్ అవుతుంది అంటే, అంటే సర్వర్ మన ల్యాప్‌టాప్ ఆన్ అవ్వట్లేదు. ఒక్కొక్కసారి ఎక్కువ టైం పట్టిద్ది. అంటే బూటింగ్ టైమ్ ఎక్కువ పట్టిద్ది. బూటింగ్ అంటే బూటబుల్ ఫైల్స్ అని ఉంటాయన్నమాట చాలా. సో, ఆ ఫైల్స్ అన్నీ తీసుకొని మన ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్ అవుతది ఓఎస్‌లో. సో, అలానే సర్వర్‌లో కూడా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆల్ బూటబుల్ ఫైల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇట్ స్టోర్స్ ద ఆల్ బూటబుల్ ఫైల్స్ అనమాట. It stores the all files which are required for starting the operating system. OS is nothing but operating system. సో, అలానే ఇదేంటంటే ఈటీసీ వచ్చేసరికి ఇట్ స్టోర్స్ ది ఆల్ ఇక్కడ నేను జస్ట్ చెప్తున్నాను. మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. అంటే ఒక్కొక్క సిట్యుయేషన్‌లో సో, మనం చెప్తాం. సో, ఈటీసీలో ఈ ఫైల్ స్టోర్ అయింది చూడండి ఇలా అని. సో, ఈటీసీలో అంటే ఇట్ స్టోర్స్ ద ఆల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. స్టోర్స్ ఆల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఓకే. దెన్ ఇదొచ్చేసరికి ఇదేంటంటే ఆల్ లైబ్రరీస్ అనమాట. బైనరీ ఇట్ స్టోర్స్ ద ఆల్ బైనరీస్ అనమాట. అంటే మనం సర్వర్‌లో కూడా మనకి చాలా బైనరీస్ అవసరం అవుతాయి. సో, ఇట్ స్టోర్స్ ద ఆల్ బైనరీస్. ఇదేమో సిస్టమ్ రిలేటెడ్ బైనరీస్ స్టోర్ చేస్తాయి. ఇటేమో లైబ్రరీస్ అని. ఇస్ స్టోర్స్ ఆల్ బైనరీ. బైనరీ ఫైల్స్. ఇవి అడగరు యూజువల్‌గా మనకు తెలియాలి అంతే. జస్ట్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్‌కి కానీ, లైనక్స్ అడ్మిన్‌కి కానీ. ఇట్ స్టోర్స్ ఆల్ సిస్టమ్ లైబ్రరీస్. ఇ ఇన్ దెన్ ఇక్కడొచ్చేసరికి ఓపీటీలో ఏముండదండి యూజువల్‌గా. ఇట్ ఈస్ ద యూజువల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ న్యూ సాఫ్ట్‌వేర్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్‌స్టాల్ న్యూ సాఫ్ట్‌వేర్స్. ఇందులో ప్రెజెంట్ అయితే ఖాళీగానే ఉంటది. అంటే ఎంప్టీగా ఉంటది ఇనీషియల్‌గా. ఇదొచ్చేసరికి డివైస్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇట్ స్టోర్స్ ది డివైస్ ఇన్ఫర్మేషన్.
దెన్ ఇదొచ్చేసరికి యాక్చువల్‌గా వార్‌లో ఏమవుతాయంటే మనకి ఈ వేరియబుల్ ఫైల్స్ అని ఉంటాయన్నమాట. ఈ వార్ కానీ, యూఎస్ఆర్ కానీ ఇక్కడేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇక్కడ ఆపుతా ఆల్రెడీ అంతకు ముందుకు ఉంది కదా! సో, మనం ఇప్పుడు ఏదైనా సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తే కొన్ని ఫైల్స్ వచ్చేసరికి ఈ వార్‌లో స్టోర్ అవుతా ఉంటాయి. సో, అలానే ఈ యూఎస్ఆర్‌లో కూడా మనం కొన్ని ఫైల్స్‌ని ఇది చేయాలి. దెన్ అది చూపిస్తాను. టెంప్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ స్టోర్స్ ఆల్ టెంపరరీ ఫైల్స్. అంటే కొన్ని టెంపరరీ ఫైల్స్ అన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి. దెన్ ఎవ్రీ 30 డేస్‌కి ఇవి రిమూవ్ అయిపోతాయన్నమాట. ఇట్ స్టోర్స్ ఆల్ టెంపరరీ ఫైల్స్. టెంప్ ఫైల్స్. సో, ఇది స్పెసిఫిక్‌గా ఇవి వార్, యూఎస్ఆర్ చెప్తాను. సో, దెన్ ఇదొచ్చేసరికి ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఎంఎన్‌టి అంటే ఫైల్ సిస్టమ్స్‌ని కొన్ని బై డిఫాల్ట్‌గా మౌంట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో, దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్ సిస్టమ్స్. సో, మీకిక్కడ ఫైల్ సిస్టమ్ ట్రీ చూస్తే సో, మీరొకసారి గూగుల్‌లో చూస్తే ఆహ్, లైనెక్స్ ఫైల్ సిస్టమ్ అని మీరు టైప్ చేస్తే మీకిలా వస్తదనమాట. సో, ఇలా అది ఫైల్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రూట్ అని ఉంటది. రూట్ లోపల మనకి బిన్, ఓపీటీ, బూట్, డెవ్, రూట్, ఈటీసీ, ఎస్‌బిన్, ఎస్ఆర్‌సి, హోమ్, లిబ్, టెంప్ ఇలా ఉంటాయి. అగైన్ మళ్ళా మన యూఎస్ఆర్‌లోకెళ్తే అగైన్ చాలా ఫైల్స్ ఉంటాయి. బిన్, ఇంక్లూడ్, లిబ్ ఇలా ఫైల్స్ ఉంటాయి. అలా వార్‌లోకెళ్తే ఈ 2 చాలా ఆహ్, ఏ ఫ్రీక్వెంట్‌గా ప్రతి దాంట్లో ఉంటాయి. అంటే ఇప్పుడు వార్‌లో కూడా మనకి లాగు, స్పూల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, హోమ్‌లో ఏమి ఉండకపోవచ్చు. ఇలా ఏంటంటే ఒక దాంట్లో కూడా ఇంకా సబ్ డైరెక్టరీ. ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అయితే రూట్‌లో ఇవన్నీ ఉంటాయి. ఎట్టి పరిస్థితిలో ఈ ఫైల్స్ అన్నిటిని మనమే డిలీట్ చేయకూడదు. మీకు అర్థమవుద్ది యూజువల్‌గా. మనం సర్వర్‌లోకి లాగిన్ అయిన తర్వాత మనం ఏం రూట్‌తో ఉంటాయన్నమాట. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఓనర్ వచ్చేసరికి రూట్. అందుకని మీరు ఈవెన్ లాగిన్ అయినా మీకు యూజువల్‌గా ఎవరికీ రూట్ యాక్సెస్ అంత ఈజీగా అడ్మిన్స్‌కి తప్ప ఎవరికీ ఉండదు కాబట్టి సో మీరు కూడా ఇది చేయలేరనమాట. ఇక్కడ చూస్తే మీరు అందరికి రూట్ యాక్సెస్ ఉంది. అంటే ఈ ఫైల్స్ దీస్ ఆల్ ఫైల్స్ ఆర్ ఓన్డ్ బై ద రూట్ అనమాట. ఈ ఫైల్స్ అన్నిటికి ఓనర్ ఎవరంటే రూట్. సో, మీకు యూజువల్‌గా యాక్సెస్ ఉన్నా కానీ రూట్ యాక్సెస్ ఉండకపోవచ్చు. రూట్ యాక్సెస్ ఉంటే తప్ప ఇవన్నీ డిలీట్ చేయడానికి కుదరదనమాట. సో, మనం రూట్ యాక్సెస్ లేకుండా ఇవన్నీ డిలీట్ చేయలేము. ఓకే. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతిదానికి ఇక్కడ క్లియర్‌గా రాసాడనమాట ఇక్కడ. మీరు ప్రతిదానికి యూఎస్ఆర్ అంటే. సో, యూఎస్ఆర్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఏంటంటే మనం ఏదన్నా ఈ ఇందాక ఓపీటీ అంటే నేనేం చెప్పానంటే మనం ఏదైనా ఫైల్స్‌ని ఇన్‌స్టాల్ చేయటానికి అది ఇదన్నా. అదేంటంటే మనం ఓన్‌గా సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయటానికి. బట్ ఏదైనా సాఫ్ట్‌వేర్ మనం డిఫాల్ట్‌గా మనం ఇన్‌స్టాల్ చేస్తే సాఫ్ట్‌వేర్ అంతా యాక్చువల్‌గా ఈ యూఎస్ఆర్‌లో ఇన్‌స్టాల్ అవుద్ది. ఇక్కడ అందుకనే ఇన్‌స్టాల్ సాఫ్ట్‌వేర్ షేర్డ్ లైబ్రరీస్ ఇంక్లూడ్స్ ద రీడోల్ ఇవన్నీ ఏంటంటే చాలా ఫైల్స్ కమాండ్స్ అవన్నీ ఉంటాయండి యూఎస్ఆర్‌లో. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ వార్ వచ్చేసరికి ఏంటంటే ఇవేమో డైనమికల్లీ చేంజ్డ్ ఫైల్స్ అన్నీ ఇక్కడుంటాయి. డైనమికల్లీ చేంజ్డ్ ఫైల్స్ అంటే ఏం లేదు. మనం ఒక వెబ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేశామనుకోండి. అప్పుడు మీకు కొన్ని లాగ్స్ వస్తాయన్నమాట. ఆ లాగ్ ఫైల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఈ వేర్‌లో ఉంటాయన్నమాట. సో, అది ఈ వేర్. అందుకే ఆ 2 నేను వదిలిపెట్టింది ఎందుకంటే మీకేదైనా ఇన్‌స్టాల్ చేసినప్పుడు మీకు క్లియర్‌గా చూపిద్దామని. అవి మనం జస్ట్ చెప్తే మీకు అర్థం కాదు. ఈ యూఎస్ఆర్, ఈ వేర్‌లో అన్నమాట. సో, ఆ 2 మీరు గుర్తుపెట్టుకొని దెన్ ఐ విల్ టెల్ యూ దట్ వన్. మనం ఏదైనా సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాలంటే ప్యాకేజెస్ ఇందులో ఇన్‌స్టాల్ అవుతాయి. సో, ఏదైనా ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వెబ్ సర్వర్‌ని మనం చెప్తాం. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఆల్ డైనమిక్ ఫైల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ వేర్ అన్నమాట. సో, ఆల్ సాఫ్ట్‌వేర్ షేర్డ్ లిబ్ ఫైల్స్ ఆర్ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఫైల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద యూఎస్ఆర్. ఓకే. ఆ 2 ఇంపార్టెంట్. రిమైనింగ్ అన్ని మనం చెప్పాము. ఓకే. ఇవి జస్ట్ ఫైల్ సిస్టమ్స్. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసేసింది ఇప్పుడు జస్ట్ మీరేంటంటే ఏ ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి మనం సర్వర్‌లోకి లాగిన తర్వాత డిఫాల్ట్‌గా ఏమున్నాయనేది మీకు అర్థమైంది. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్‌లో ఎర్లియర్‌గా చెప్పాం. మనం ఫైల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి?
క్యాట్ యూజ్ చేయొచ్చు అని చెప్పాము. ఆల్రెడీ విమ్ యూజ్ చేయొచ్చు అని చెప్పాము. అలానే ఎకో యూజ్ చేయొచ్చు అని చెప్పాము. ఇలా వీటన్నిటిని యూజ్ చేసి మనం ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే స్లాష్‌లో ఉన్నాను. సో, స్లాష్‌లో చాలా ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ క్రియేట్ చేయటం కంటే మనం ఒక హోమ్‌కెళ్దాం. హోమ్ కానీ ఓపీటీకెళ్దాం. ఇక సీడీ అనే ఒక కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఏంటంటే విండోస్‌లో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఈజీగా ఎళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి దీనికెళ్ళాలనుకో, దీని మీద క్లిక్ చేస్తే దీంట్లోకెళ్తాం. సో, అలా గాకుండా దీని మీద క్లిక్ చేస్తే దీంట్లోకెళ్తాం. అగైన్ దీని మీద క్లిక్ చేస్తే దీంట్లోకెళ్తాం. బట్ ఇది విండోస్‌లో. బట్ లైనక్స్‌లో ఎలా ఎళ్తాం? లైనక్స్‌లో ఇప్పుడు నేను స్లాష్‌లో ఉన్నాను. నేను ఇక్కడి నుంచి ఈ ఓపీటీకి డైరెక్టరీలోకెళ్ళాలి. ఇది డైరెక్టరీ డి అన్నాను. ఇది డైరెక్టరీ. దీని లోపలికెళ్ళాలంటే ఇక్కడ సీడీ అదెక్కడుంది? మనం జస్ట్ ఓపీటీ అని మెన్షన్ చేస్తే దీంట్లోకెళ్తాం అనమాట. ఇప్పుడు మనం ఓపీటీలో ఉన్నాం. ప్రెజెంట్ డైరెక్ట్ పీడబ్ల్యూడీ అని కొడితే మనం ఇప్పుడు ఓపీటీలో ఉన్నట్టనమాట. సో, ఇలా అంటే ఇప్పుడు సీడీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ ది డైరెక్టరీ అనమాట. సీడీ అనే కమాండ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ ది డైరెక్టరీ. అంటే మనం ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి ఎళ్ళాలంటే మనం సీడీ అనే కమాండ్ యూజ్ చేస్తాం. మనం ఇప్పుడు సీడీ యూజ్ చేసి ఓపీటీలోకెళ్ళామనమాట. సో, అలానే సీడీ ఇలా డైరెక్ట్‌గా ఓపీటీ అనొచ్చు. లేకపోతే స్లాష్ ఓపీటీ అని కూడా అంటే స్లాష్ వార్ అన్నామనుకోండి. వార్‌కెళ్తది. ఎందుకంటే సీడీ అదెక్కడుంది? స్లాష్‌లో ఉంది కాబట్టి వార్ స్లాష్ వార్ అన్నామనమాట. స్లాష్ వార్. ఇలా మనం సీడీ అంటే చేంజ్ డైరెక్టరీ. సో, ఇంకొకటేంటంటే మనకి సీడీ డాట్ డాట్ అని ఉంటది. అదేంటంటే ఒక స్టెప్ బ్యాక్‌కెళ్ళడానికి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? పీడబ్ల్యూడీ అని కొడితే మనం వేర్‌లో ఉన్నామనమాట. వేర్ నుంచి మీకు స్లాష్‌కెళ్ళాలనుకున్నారనుకోండి. అంటే స్లాష్‌కెళ్ళాలనుకుంటే డైరెక్ట్‌గా మీరిప్పుడు సీడీ స్లాష్ అంటే స్లాష్‌కెళ్ళిపోతారు. అలా కాకుండా మీరిక్కడ ఆల్రెడీ వేర్‌లో ఉన్నారు. ఒక స్టెప్ బ్యాక్‌కెళ్ళాలనుకున్నారనుకోండి. సీడీ డాట్ డాట్ అన్నారనుకోండి. ఒక స్టెప్ బ్యాక్‌కెళ్తారు. అప్పుడు మీరెక్కడుంటారు? పీడబ్ల్యూడీ అని కొడితే మీరు స్లాష్‌లో ఉంటారనమాట. ఓకే. సీడీ డాట్ డాట్ ఒక స్టెప్ బ్యాక్‌కెళ్ళటానికి సీడీ డాట్ డాట్ యూజ్ చేస్తాం. సీడీ డాట్ డాట్ it is used to go back one step. Okay, or go back to the previous direct. ఒక స్టెప్ గో బ్యాక్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళటానికి మనం యూజువల్‌గా సీడీ డాట్ డాట్ యూజ్ చేస్తాం. అలా సీడీ డాట్ డాట్‌లు చాలా యూజ్ చేయొచ్చు. అది చెప్తాను. సో, సీడీ డాట్ డాట్ స్లాష్ అలాని. సో, ఇందులో ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకున్నామనుకోండి. కమాండ్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సో, ఇప్పుడు నేను సీడీ ఓపీటీలోకెళ్తున్నాను. ఇక్కడ ఏమీ లేవు. ఎందుకు సార్ ఒకసారి ఓపీటీలోకెళ్లారు, ఒకసారి వాళ్ళకి అంటే జస్ట్ మీకు చూపియడా ఇప్పుడు నేనేం పర్టిక్యులర్‌గా ఏం చేయట్లేదు మీరు గుర్తుపెట్టుకో. జస్ట్ సీడీ ఎలా వర్క్ అవుతుందని చెప్పాను. అంటే సీడీ అంటే ఒక డైరెక్టరీలో నుంచి ఇంకో డైరెక్టరీలోకెళ్ళటానికి వాటికి యూజ్ చేస్తారని చెప్పాను. సో, ఇప్పుడు నేను ఓపీటీలో ఉన్నాను. సో, ఇక్కడ ఏమీ లేవు. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ క్లియర్ కమాండ్ అన్నమాట. సో, క్లియర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే క్లియర్ కమాండ్ టు ఇట్ ఈస్ యూజ్డ్ టు క్లియర్ ది స్క్రీన్. ఓకే. స్క్రీన్ క్లియర్ చేయడానికి. అంటే ఇప్పుడు మనం మనకి అంటే డేటా ఏమీ క్లియర్ అవ్వదు. ఓన్లీ స్క్రీన్‌లో ఉన్న కంటెంట్ క్లియర్ అవుతది తప్పితే డేటా ఏమీ క్లియర్ అవ్వదన్నమాట. అది క్లియర్ కమాండ్ యొక్క పర్పస్. సో, ఇప్పటి వరకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. శ్రావణి, హరి, పవన్. ఏం లేదు సార్. ఓకే. ఓకే సార్. హరి ఫాలో అవుతున్నావా? ఫాలో అవుతున్నా సార్. ఓకే. యాహ్! ఇవన్నీ ఆల్రెడీ
మనం జనరల్‌గా ఏంటంటే ఎంకేడీఐఆర్ అంటే మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంకేడీఐఆర్ శ్రావణి అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏమని అడుగుతుందంటే జస్ట్ పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం నార్మల్ యూజర్‌తో ఉన్నాం. నార్మల్ యూజర్‌తో అంటే మన యూజర్ వచ్చేసరికి ఈసీ2 ఐఫోన్ యూజర్ అనేది మన యూజర్ అనమాట. ఈసీ2 ఐఫోన్ అనే యూజర్ మన యూజర్. సో, మనం ఏంటంటే ఓన్లీ ఆ పర్టిక్యులర్ యూ హోమ్ డైరెక్టరీలోనే మనం ఏదైనా చేయగలుగుతాం. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము యూజువల్‌గా ఓపీటీలో ఉన్నాం. ఓపీటీ అనేది ఓన్డ్ బై ద రూట్ అనమాట. సో అందుకని మనం దాంట్లో క్రియేట్ చేయలేం. మనం ఓన్లీ జస్ట్ నీ యూజర్ ఈసీ2 ఐఫోన్ యూజర్‌లోనే చేయగలుగుతాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఆ ఈసీ2 ఐఫోన్ యూజర్ అంటే మనం ఈ ఈసీ2 ఐఫోన్ యూజర్ అనే యూజర్‌తో లాగిన్ అయ్యాం కాబట్టి, ఆ యూజర్ యొక్క పర్మిషన్ ఈసీ2 ఐఫోన్ యూజర్‌లోనే మనం చేయగలుగుతాం. ఇక్కడ మనం యూ కెన్ ఏబుల్ టు రైట్ ఇట్. ఇక్కడ మీరు ప్రెజెంట్ నేను ఎక్కడున్నాను హోమ్‌లో ఈసీ2 ఐఫోన్ అనే యూజర్ అనే ఒక డైరెక్టరీ ఉందన్నమాట హోమ్‌లో. అక్కడ నేను ఏదైనా చేయగలుగుతాను. అంతే తప్పితే ఈ ఓపీటీలో చేయలేను. ఎందుకంటే అది రూట్ యొక్క డైరెక్టరీ. ఇప్పుడు మనం నార్మల్ యూజర్‌తో ఉన్నాం. సో, ఇక్కడ మనం డైరెక్టరీస్ క్రియేట్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. అదే నేను చెప్పాను కదా! ఇట్ స్టోర్స్ ద యూజర్స్ ఇట్ స్టోర్స్ ది యూజర్స్ ఇన్ఫర్మేషన్. అంటే యూజర్ హోమ్ డైరెక్టరీ అనమాట. ఇప్పుడు మనం ఇంకొక ఒక యూజర్‌ని క్రియేట్ చేసామనుకోండి. సో, అది ఇప్పుడు మీకు అర్థం కాదు. యూజర్ క్రియేట్ చేయటం ఏంటని నేను చెప్తాను తర్వాత యూజర్స్ క్రియేట్ చేయటం ఎలా అనేది నెక్స్ట్ క్లాస్‌లో. సో, అప్పుడు ఇలా ఈసీ2 ఐఫోన్ యూజర్ ఎలా అయితే డైరెక్టరీ క్రియేట్ అయిందో, అలానే ఇంకొక డైరెక్టరీ కూడా క్రియేట్ అవుద్ది. ఇప్పుడు ఒక యూజర్ హనుమంతరావు అని యాడ్ చేసామనుకోండి, ఆటోమేటిక్‌గా ఏంటంటే మనకి హనుమంతరావు అని ఒక డైరెక్టరీ కూడా క్రియేట్ అవుతదనమాట. సో, అలా. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా చేయొచ్చు. నార్మల్ యూజర్. డాలర్ అంటే ఫస్ట్ నార్మల్ యూజర్. అది మీకు తెలియాలి. ఫస్ట్ డాలర్ అంటే నార్మల్ యూజర్. డాలర్ అంటే నార్మల్ యూజర్. యాష్ అంటే రూట్ యూజర్. మనం ఇప్పుడు డాలర్‌తో ఉన్నాం కాబట్టి నార్మల్ యూజర్. సో, నార్మల్ యూజర్‌కి, రూట్ యూజర్‌కి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ యూజర్ ఓన్లీ కొన్ని ఆపరేషన్స్‌నే పెర్ఫార్మ్ చేయగలుగుతాడు. అదే రూట్ యూజర్ అయితే చాలా ఆపరేషన్ అంటే ఎక్కువ పర్మిషన్స్ ఉంటాయి కాబట్టి. సో, ఇప్పుడు నేనేంటంటే ఎంకేడీఐఆర్ ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు శ్రావణి అని. సో, మనం ఒక సింపుల్ డైరెక్టరీ క్రియేట్ చేసాం. సో, మీరు అబ్జర్వ్ చేస్తే శ్రావణి అనే డైరెక్టరీ క్రియేట్ చేసాం. దీనికి ఓనర్ ఎవరు? ఈసీ2 ఐఫోన్ యూజర్. దీనికి గ్రూప్ ఎవరు? ఈసీ2 ఐఫోన్ యూజర్. ఎందుకు అంటే ఆ పర్టిక్యులర్ యూజర్‌తో ఉండి మనం క్రియేట్ చేశాం కాబట్టి. డాలర్ అంటే నార్మల్ యూజర్. ఏ యూజర్‌తో ఉన్నాము? ఈసీ2 ఐఫోన్ అనే యూజర్‌తో లాగిన్ అయ్యి ఉన్నామనమాట. ఈ ఈసీ2 ఐఫోన్ యూజర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు బై డిఫాల్ట్‌గా ఏడబ్ల్యూఎస్ ఓడు ఒక యూజర్‌ని క్రియేట్ చేసి ఉంచుతాడు ఆల్రెడీ ఓఎస్. సో, ఇప్పుడు మన విండోస్‌లో ఎలా అయితే గెస్ట్ యూజరు మన నేమ్‌తో ఒక యూజర్ ఇలా ఉంటాయి కదా! అలానే అన్నమాట. సో, నార్మల్ యూజర్ అన్నమాట. నార్మల్ యూజర్. అందుకని మనం అదే రూట్‌తో క్రియేట్ చేసినట్టయితే మనకి రూట్ అని వచ్చేది. సో, ఇప్పుడు నేను ఒక యూజర్‌ని క్రియేట్ చేశాను. అలా ఈ యూజర్ లోపల ఏమీ లేవన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యూజర్ లోపల ఏ డైరెక్టరీస్ లేవు. సో, ఇది. ఇప్పుడు నేను అగైన్ మళ్ళా బ్యాక్ రావాలంటే సీడీ డాట్ డాట్ చెప్పినట్టు మళ్ళా నేను సీడీ డాట్ డాట్ అని కొడితే నేను అగైన్ బ్యాక్‌కొస్తాను. సో, ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు అలా కాకుండా నేను ఒకే డైరెక్టరీలో మల్టిపుల్ డైరెక్టరీస్ క్రియేట్ చేయాలంటే ఎంకేడీఐఆర్ -p ఫర్ ఎగ్జాంపుల్ పవన్‌లో పవన్ 1, పవన్ 1లో అగైన్ పవన్ 2, పవన్ 3. అంటే ఇప్పుడు నేనేం జేస్తున్నానంటే, ఆటోమేటిక్‌గా పవన్ అనే యూజర్ డైరెక్టరీ క్రియేట్ అవుద్ది. దాని లోపల పవన్ 1 అనేది క్రియేట్ అవుతది. దాని లోపల పవన్ 2 అనేది క్రియేట్ అవుద్ది. దాని లోపల పవన్ 3 అనేది క్రియేట్ అవుద్ది. అంటే మనం స్పెసిఫిక్‌గా ఇప్పుడు పవన్ క్రియేట్ చేసి, దాని లోపలికెళ్ళి మళ్ళా పవన్ 1 క్రియేట్ చేసి, దాని లోపలికెళ్ళి పవన్ 2 క్రియేట్ చేసి, అలా చేయకుండా ఒక్కొక్కసారి రిక్వైర్మెంట్ ఏంటంటే, సో, ఎంకేడీఐఆర్ -p సో, ఇలా వస్తదనమాట అన్ని డైరెక్టరీస్ క్రియేట్ చేయడం. సో, మనం క్రియేట్ చేయొచ్చు.
సో, పవన్ ఇప్పుడు మీరు పవన్ లోపలికెళ్ళి చెక్ చేశారనుకోండి. పవన్ 1 ఉంటది. పవన్ 1 లోపలికి ఎళ్లి చెక్ చేశారనుకోండి. పవన్ 2 ఉంటది. పవన్ 2 లోపలికెళ్లి చెక్ చేశారనుకోండి. పవన్ 3 ఉంటదనమాట. సో, ఇలా మనం ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి ఇలా మల్టిపుల్ డైరెక్టరీస్ క్రియేట్ చేయొచ్చనమాట. ఓకే. ఆ కమాండ్ ఏంటంటే జస్ట్ లైక్ mkdir -p దెన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పవన్ 1 పవన్ 2 పవన్ 3 ఇలా క్రియేట్ డైరెక్టరీ అండ్ సబ్ డైరెక్టరీ. Create directories and subdirectories in subdirectories with single command. ఓకే. సో, డైరెక్టరీ క్రియేట్ చేయటం అందులోపల సబ్ డైరెక్టరీస్ క్రియేట్ చేయాలంటే ఇలా మనం యూజ్ చేస్తాం. జస్ట్ ఎంకేడిఆర్ యూజ్ చేయాలంటే జస్ట్ డైరెక్టరీ క్రియేట్ చేయటం. క్రియేటెడ్ డైరెక్టరీ. సో, ఇది బేసిక్ మనం ఇప్పుడు ఈరోజు చెప్పింది ఏంటంటే ఒక సర్వర్‌ని క్రియేట్ చేసాము. జస్ట్ దాని తర్వాత ఇదొచ్చేసరికి ఇట్ స్టోర్స్ డైనమికల్లీ. చేంజ్డ్ ఇన్ఫర్మేషన్. సార్ నార్మల్ యూజర్ నుండి రూట్‌కి స్విచ్ అవ్వాలంటే? దానికి కమాండ్ ఉంది చెప్తాను. ఓకే. ఇది అవసరం లేదులెండి. అనవసరంగా ఎక్కువ ఉన్నా గానీ. సో, మీరు ఇక్కడ నార్మల్ యూజర్ నుంచి రూట్ యూజర్‌కి స్విచ్ అవ్వాలి అంటే దెన్ సుడో sudo sudo కదా. యాహ్! ఈస్ యూజ్డ్ టు స్విచ్ టు రూట్ యూజర్. ఇది యూజ్ చేయొచ్చు ఆర్ అదర్‌వైజ్ సుడో -i అనేది కూడా యూజ్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. సుడో అంటే మనం రూట్ యూజర్‌కి స్విచ్ చేస్తాం. ఇప్పుడు రూట్ యూజర్‌లో ఉన్నాం. ఇక్కడ రూట్ అని కనపడుతుంది కదా! మనం ఇప్పుడు రూట్ యూజర్‌లో ఉన్నాం. యాక్చువల్‌గా సేమ్ ఇట్లనే sudo sh కూడా ఉంటది కదా! సుడో ఎస్ఎస్హెచ్ అని కాదు. అంటే ఇప్పుడు sh వాళ్ళేంటంటే sudo sh. సుడో ఎస్ఎస్హెచ్ నువ్వు అనేది? లేదు SSH కాదు, నార్మల్ sudo sh. సుడో మేబీ ట్రై చేయండి ఒకసారి. sudo sh. ఇదేనా sudo ఇదేనా? sh. ఇదేనా సుడో? sudo మళ్ళీ సేమ్ sudo sh. అవును. ఇది ఎందుకు యూజ్ చేస్తాం? ఐ డోంట్ థింక్ సో. ఆ 2 కమాండ్స్ రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం. మరి ఇది వాట్స్ ద డిఫరెన్స్ ఎందుకు? అంటే ఇది సిమిలరే, మేబీ నేను చూసాను అందుకని అడుగుతున్నా. ఎంటర్ చేయండి ఒకసారి చూద్దాం. ఓకే. నార్మల్ sudo యూజర్‌కి షిఫ్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ssh కాదు, sudo sh. రావట్లేదు. అంటే యూజువల్‌గా మీరు మేబీ తప్పు చూసుండొచ్చు. సూడో ఎస్ఎస్హెచ్ అయి ఉండొచ్చు. అంటే మేబీ ఏమైనా రూట్ యూజర్‌తో లాగిన్ అవ్వటానికి అప్పుడు మీరు నార్మల్ యూజర్ నుంచి ఎస్ఎస్హెచ్ అవ్వటానికి ఏదైనా కమాండ్ యూజ్ చేసినప్పుడు సూడో అంటే ఇప్పుడు మనం డాలర్ నుంచి రూట్‌కి షిఫ్ట్ అవ్వకుండా కొన్ని రూట్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వాడతాం కదా! యూజువల్‌గా సూడో అదే డైరెక్ట్ కనెక్ట్ అవ్వడానికి. డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వటానికి. అప్పుడేంటంటే మనం నార్మల్ యూజర్‌లోనే ఉంటాము.
సో, ఆ ఒక్క కమాండ్ కోసం మళ్ళా మనం రూట్‌కి షిఫ్ట్ అవ్వకుండా జస్ట్ మనం ఆ ఒక్క కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే సూడో ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనం స్టిల్ నార్మల్ యూజర్‌లోనే ఉంటాము. బట్ రూట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మేబీ ఆ టైంలో మీరేమన్నా సూడో ఓన్లీ ఎస్హెచ్ అంటే సూడో ఎస్హెచ్ అట్లా సూడో అవ్వట్లేదు. ఎస్‌హెచ్ అంటే మీకు తర్వాత నార్మల్ మీరేదైనా ఇస్తే యాహ్! ఎస్‌హెచ్ అంటే మనం కనెక్ట్ అవ్వటానికి ఏదైనా సర్వర్‌ని కనెక్ట్ అవ్వటానికి. సో, అది వర్క్ అవుద్ది. సూడో ఎస్‌హెచ్ దాన్ని ఏదైనా ఐపీ ఇస్తే ఆ పర్టిక్యులర్ దానికి మనం ఇదవుతాం. ఓకే. యాహ్! మేబీ ఎస్హెచ్ జస్ట్ ఓన్లీ ఎస్హెచ్. యాహ్! హ్మ్. చెక్ చేయను. ఓకే. మోస్ట్‌లీ ఐ విల్ క్విక్‌లీ కంప్లీట్ ద లైనెక్స్ ఎందుకంటే మనకి మెయిన్ ఇవి ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినా మీకు ఇది కాదు కాబట్టి ఎక్కువ అంటే రావాలి. బట్ మీకు ఎక్కువ అవసరమైంది ఆటోమేటిక్ మీరు నేర్చుకుంటారు కాబట్టి బేసిక్స్ అన్నీ విల్ కంప్లీట్ ఓ 3 క్లాసెస్. ఇంకో 3 క్లాసెస్ మాక్సిమం 2 క్లాసెస్ అనుకుంటున్నాను. వర్స్ట్ కేస్‌లో 3 క్లాసెస్‌లో కంప్లీట్ అవుతది. సో, దెన్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. యాహ్! So I will upload this in YouTube. మీకు చెక్